10th క్లాస్ రిజల్ట్ వచ్చినాయట కదా, నువ్వు పాస్ అయినావు అంట. కంగ్రాచులేషన్స్. నువ్వు ఫెయిల్ అయిపోయినావు కదా. అయితే నీకు కూడా కంగ్రాచులేషన్స్. ఫెయిల్ అయిపోయిన నాకెందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నావు అని కంగారుగా చూడొద్దు, చెప్తా. పాస్ అయిపోయిన నీ ఫ్రెండ్స్లో కొంతమంది నిన్ను విక్రించి తక్కువ చేసి మాట్లాడతారు, అమ్మా నాయని తిడతారు. మీ బంధువుల్లో కొంతమంది అయితే నువ్వు ఇంకా దేనికి పనికిరావనే డిక్లరేషన్ కూడా ఇచ్చేస్తారు. అయితే నిజంగా నీకు కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఎగ్జామ్ లో నువ్వు ఖచ్చితంగా పాస్ అవుతావు. కష్టమైన ఉలి దెబ్బలు తట్టుకున్న రాయే శిల్పంగా మారితే కష్టమైన ఎంతమంది మాటలు తట్టుకున్న నువ్వు కూడా తప్పకుండా గొప్పవాడివవుతావు. ఏం నమ్మకం లేదా? కొన్ని ఆధారాలు చూపిస్తే నమ్ముతావా? అయితే చూడు. సూర్యుడు కనుమరుగైన వెంటనే చీకట్లు కమ్ముకుంటాయి. ఆ చీకట్లను సైతం చీల్చి ప్రపంచానికి వెలుగులు పంచిన థామస్ ఆల్వా ఎడిసన్ 10th ఫెయిల్. ఒక పిల్లవాడిని చూసి ప్రపంచమే నవ్వింది. ఆ తరువాత తన ప్రతిభని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయి గాడ్ ఆఫ్ క్రికెట్ అనే బిరుదిచ్చి తమ గుండెల్లో నిలుపుకుంది. ఆయనే 10th సైతం ఫెయిల్ అయిన సచిన్ టెండూల్కర్. వెక్కిరింతల్ని వెనక్కి నెట్టు, సూసైడ్ థాట్స్ని పక్కన పెట్టు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే పనిని ఈ రోజే మొదలుపెట్టు. ఆల్ ది బెస్ట్.